కడక్నాథ్ కోడితో వెల్లుల్లి మసాలా వేపుడు. దీన్ని తయారు చేయడానికి ముందుగా మూకుడులో ధనియాలు, హోల్ గరం మసాలా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ వేసి స్లోగా వేయించుకోండి. ఎప్పుడైతే రంగు మారి ధనియాలు కొంచెం నల్లగా అవుతుంటాయో ఇందులో జీరా, సోంఫ్ అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేసి మంట తగ్గించేసి స్లో మంటలో మరో 4 నిమిషాల పాటు ఆ మంచి రంగు మారేంత వరకు కుక్ చేసుకోండి. రంగు మారిన తర్వాత దీన్ని తీసి మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నూనెలో ఎండుమిరపకాయలు వేసి లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఎప్పుడైతే ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగు వస్తుందో ఇందులో కరివేపాకు తుంచి అలాగే దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు కూడా వేసి కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న నల్ల మసాలా దీంట్లో వేసి కొంచెం కారపొడి కూడా వేసి కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఇది మంచి సువాసన బయటకు వస్తుందో మనం కడక్నాథ్ కోడి ప్రెషర్ కుక్కర్లో వేసి స్లోగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసిన ఈ చికెన్ ముక్కలతో పాటు ఆ గ్రేవీ వేసి స్లో మంటలో ఆ తేమంతా తగ్గేంత వరకు కుక్ చేసుకోండి. మంచి సువాసన, ఉప్పు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చివరిలో మిరియాలు రోట్లో వేసి దంచి తర్వాత వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి ధనియాలు కూడా వేసి దంచి దీన్ని స్లోగా తేమ తగ్గేంత వరకు కుక్ చేసిన తర్వాత పైన జల్లి దాన్ని మిక్స్ చేయండి. అంతే, స్టవ్ కట్టేసి వేడివేడిగా అన్నంతో కానీ రొట్టెలతో కానీ వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.